విజయవాడ బస్ స్టాండ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. డిపార్చర్ బ్లాక్ 48, 49, 50 ప్లాట్ఫామ్ మీద ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ డిపార్చర్ బ్లాక్ లో ఈ రోజు మధ్యాహ్నం ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడుతున్నట్లుగా ముందుగా ప్రాథమిక సమాచారం మేరకు గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక మొదటి అంతస్తులో డిపార్చర్ బ్లాక్ పైన మొదటి అంతస్తులో ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆ ప్రధాన కార్యాలయంలోని ఒక రూమ్ లో ఉన్నటువంటి ఏసీలో వచ్చినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్లుగా భావిస్తూ ఉన్నారు. డిపార్చర్ బ్లాక్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నంబర్ 48, 49, 50 పైన ఉన్నటువంటి బ్లాక్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా అక్కడ కొన్ని ఫైల్స్ కూడా ఏవైతే దగ్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ప్రాథమికంగా అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫైర్ ఇంజన్ సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అయితే మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపడుతూ ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండ కారణంగా భారీగా ఎగిసిపడిన మంటలతోటి ఒకసారిగా బస్ స్టాండ్ లోని ప్రయాణికులంతా కొంత అలజడికి గురైన పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మొత్తం ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే కాంతి, మొత్తం అంటే చూస్తున్నాం మనం విజువల్స్ లో చాలా వరకు కూడా కొన్ని కాగితాలు, పేపర్స్ మొత్తంగా కాలిపోయినట్టుగా ఉంది. సో మొత్తానికి అంటే దీని వెనక ఓన్లీ ఏసీకి సంబంధించిన బ్లాస్ట్ అవ్వటం వల్ల కానీ షార్ట్ సర్క్యూట్ కానీ అర్థం చేసుకోవాలి, లేకపోతే ఏదైనా మిస్టరీ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే అక్కడ ప్రస్తుతం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఏసీ నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తా ఉంది. పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం కూడా ఉంటుంది కాబట్టి ఆ కింద ఒక క్యాంటీన్ కూడా ఉంది. సో ఆ గ్యాస్ సిలిండర్స్ అవన్నీ ఉండడంతో ముందుగా ప్రాథమికంగా విచారణ చేపట్టడంతో పాటుగా ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చాయి. అండ్ ఆఫీస్ కి సంబంధించినటువంటి కొన్ని పేపర్స్ అలాగే ఫైల్స్ కూడా తగలబడిపోయిన పరిస్థితి. వాటిని అన్నింటినీ కూడా అవి ఏ ఫైల్స్ ఏంటి లేదా కావాలని ఇది ఎవరైనా చేపట్టారా అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేసుకుని విచారణ చేపడుతూ ఉన్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. విజయవాడ బస్ స్టాండ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా మంటలు ఎగిసిపడ్డాయి అంటున్నారు. మొత్తంగా మనం చూస్తున్న విజువల్స్ దట్టమైన పొగ అలుముకొని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మొత్తంగా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ లోనే కూడా మొత్తంగా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా అక్కడ మంటలు ఎగసిపడ్డాయి. సో మొత్తంగా ఆఫీస్లో ఉన్న కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ అగ్ని ప్రమాదంలో కూడా కాలి బూడిదయ్యాయి. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మొత్తంగా ఆ మంటలను అదుపు చేశారు. దీని గురించి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఏ డాక్యుమెంట్స్ ఇందులో కాలిపోయాయి, మరికొద్దిసేపట్లో కూడా తెలిసే అవకాశం. మొత్తంగా 48, 49, 50 ప్లాట్ఫామ్ మీదుగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా వరకు కూడా కీలకమైన పత్రాలు, ఆఫీసుకు సంబంధించినవి, కాగితాలు అన్నీ కూడా ఫైర్ మంటల్లో కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ క్లియర్గా చూస్తున్నాం కొన్ని కాలి బూడిదైపోయిన పేపర్లు, అలాగే ఫైర్ ఇంజన్ సంబంధించి కొన్ని సిలిండర్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్స్ లా కనిపిస్తున్నాయి. మొత్తంగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. సో ఏ కారణంగా కూడా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడ చేరుకొని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది ఏమన్నారో చూద్దాం. వచ్చినప్పుడు బాగా స్వగా మంటలు వచ్చేస్తుంది సార్. మేము వచ్చేలోపు సగం ఆల్రెడీ CO2, DCPతో ఆపరేటింగ్ చేసి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్తో తర్వాత మా సిబ్బంది వాటర్ కూడా యూజ్ చేసి ఓజ్ ద్వారా మేము ఫైర్ కంట్రోల్ స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడైతే ఇది బాగా ఓల్డ్ ఫర్నిచర్లో ఉంది సార్. ఇది కేర్లెస్ స్మోకింగ్ అని వేరే అనుమానాస్పదం ఏంటంటే కొద్దిగా సర్టిఫికేట్ అని అవ్వచ్చు సార్. అది సార్ ఇప్పుడు ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది సార్, నో ప్రాబ్లం సార్. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు సార్.
విజయవాడ బస్టాండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా మంటలు ఎగిసిపడ్డాయి. డిపార్చర్ బ్లాక్ 48, 49, 50 ప్లాట్ఫామ్ మీదుగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇందాకే చూసాం మనం, మొత్తంగా ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చామనుకుంటూ కూడా చెప్తున్నారు. పాత కాగితాలు ఈ ఓల్డ్ ఫర్నిచర్. ఈ పేపర్స్ అన్నీ ఏంటో కనుక్కున్నా అవన్నీ వేస్టేనా లేదంటే రేణిగుంటలోని అన్ని